మనం మొదలుపెట్టిన భూభారతి మన ఎలక్షన్ కంటే ముందు మన ముఖ్యమంత్రి వారిలో ఈ యొక్క ధరణి పథకాన్ని తీసుకెళ్లి తుంగలో నొక్కుతా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు పొంగులేటి సీనన్న ద్వారా ఆ ధరణి తుంగలో నొక్కి రైతుకు సంబంధించి రైతు ప్రజాపాలన సందర్భంగా రైతు భూభారతి చట్టం తీసుకోవడం జరిగింది. మేమున్నాం అసెంబ్లీలో ఆ సెషన్ లో సుదీర్ఘంగా గంటన్నర పాటు సీనన్న చెక్క చెదరకుండా రైతుకు సంబంధించి ఎలా ఉండాలనో ఈ యొక్క చట్టం ఎలా ఉండాలనో ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. ఆ రోజు కూడా పక్క నాయకులు చాలా డిస్టర్బ్ చేయడం జరిగింది. అయినా కానీ అన్న చెదరకుండా రైతుకు ప్రజాపాలనలో రైతుకు ఎలా ఉండాలనో ఆ విధంగా ఈరోజు భూభారతి తేవడం జరిగింది. తెచ్చినామా లేదా, చెప్పిన మాట చేసినామా లేదా అన్నది మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజాపాలన సందర్భంగా మనము ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కంటే ముందు. ఈరోజు ఒకటొకటి సంవత్సరం 13-14 నెలల్లో ఒకటొకటి అనుకుంటూ ప్రతి ఒక్క చట్టం మనం ఏం తేవాలనుకున్నామో రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువకులకు సంబంధించి ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా సంవత్సరంలో చేయని పనులు మన ముఖ్యమంత్రి అదేవిధంగా మన కేబినెట్ మంత్రులు ప్రతి ఒక్కరూ ఆలోచించి రైతులకు, నాయకులకు, పిల్లలకు ఎలా ఉండాలో ఆ విధంగా ఈరోజు ఆలోచిస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఈ భూభారతిలో ముఖ్యంగా ఆ రోజు అధికారులు కూడా ఏదైతే అవకతవకలు చేసినో ఈ రోజు అవకతవకలు లేకుండా కూడా ఎవరైనా తప్పులు చేస్తే అధికారులు కూడా తప్పులు చేస్తే వాళ్ళు శిక్షించబడతారని మీ అందరికీ ఈ సమాధానం అనుకుంటున్నాం. ఎన్నో ఉన్నాయి. మన కలెక్టర్ గారు ఈరోజు మొత్తం చట్టం గురించి వివరించడం జరిగింది. దానికంటే మొత్తం భూభారతి చట్టం గురించి కూడా మన పెద్దలు పొంగులేటి సీనన్న గారు దానికి మీకు అందరికీ కూడా మంచిగా వివరిస్తారని మీ అందరికీ తప్పకుండా కూర్చొని అది వినాలి. పోయిన ప్రభుత్వంలో ఇటువంటి చట్టాలన్నీ ఎంత అవకతవకలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటున్నాం. కాబట్టి మీరు చక్కగా ప్రతి ఒక్క మాట మీకేమైనా డౌట్ ఉంటే కూడా అడిగైనా వినాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ సెలవు.